రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తీరు వివాదాస్పదమవుతోంది. మోనార్క్లా వ్యవహరిస్తున్నారంటూ కలెక్టర్పై ఆరోపణలు వస్తున్నాయి. ప్రోటోకాల్ పాటించకుండా అవమానిస్తున్నారంటూ ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతలకే కాదు అధికార పార్టీ నేతలకు సైతం అవమానాలు ఎదురవుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. ప్రజాపాలన దినోత్సవంలో ప్రోటోకాల్ పాటించలేదంటూ ఆది శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. సిఎస్ ప్రోటోకాల్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో స్పీచ్ కు కలెక్టర్ అవకాశం ఇచ్చారు. నిన్న జాతీయ జెండా ఆవిష్కరణ తర్వాత కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తాపీగా వచ్చారు. ఆగస్టు 15న సైతం జెండా ఆవిష్కరణకు వచ్చిన ఆది శ్రీనివాసులు కలెక్టర్ గౌరవంగా ఆహ్వానించలేదని విమర్శలున్నాయి. కలెక్టర్ న్యాయం చేయడం లేదంటూ న్యాయస్థానాన్ని ఓ భూ నిర్వాసితుడు ఆశ్రయించగా కోర్టు ఆదేశాలను లైట్ గా తీసుకోవడంతో హైకోర్టు వారెంట్ జారీ చేసింది. కలెక్టర్ తీరుపై మాజీ మంత్రి కేటీఆర్ సైతం సీరియస్ గా ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సుమిత్ర, ఎవరైతే నాకేంటి ఐ డోంట్ కేర్ అనే తరహాలో కలెక్టర్ వ్యవహార శైలి ఉందనే చర్చ మాత్రం రాజన్న సిరిసిల్లలో జరుగుతుంది. ఒక మోనార్కులా కలెక్టర్ వ్యవహరిస్తుందనే మాత్రం జనాల్లో ఉన్నటువంటి మాట. ఇటు ప్రజాప్రతినిధులే కాదు ప్రజలకు కూడా సరైన ప్రాధాన్యత ఇవ్వలేదనే ఒక విమర్శలు కూడా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పైన వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా కొద్దిసేపటి క్రితమే బీసీ ప్రతినిధులకు సరైన గౌరవం ఇవ్వలేదని చెప్పి ఎస్పీకి కూడా బీసీ సంఘం నేతలు ఫిర్యాదు చేయడం జరిగింది. నిన్నటి రోజున ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సిరిసిల్లలో కాదు రాష్ట్రం అంతా కూడా ప్రజాపాలన కార్యక్రమం జరిగినప్పటికీ కేవలం సిరిసిల్లలో జరిగినటువంటి ప్రజాపాలనలో విప్పు ఆది శ్రీనివాస్ హాజరు కావడం జరిగింది. అయితే అధికారులు గౌరవంగా ఆహ్వానించి సరైన ప్రోటోకాల్ పాటించాల్సి ఉండగా ఏదైతే ప్రోటోకాల్ ఉందో ఆ ప్రోటోకాల్కు స్పీచ్లో మాత్రం విప్పు ఆది శ్రీనివాస్కు చోటు లేకుండా పత్రాన్ని ముద్రించారు. దీనిపైన విప్పు ఆది శ్రీనివాస్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ సిఎస్తో పాటు ఇటు ప్రోటోకాల్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే నాలుక ఖర్చుకున్నటువంటి కలెక్టర్ ఆ తర్వాత విప్పుకు ఆది శ్రీనివాస్కు మాట్లాడే అవకాశాన్ని కల్పించారు. అంతకుముందు ముందుగా అధికారులు రావాలి, అధికారులు వచ్చి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి వ్యక్తిని ఆహ్వానించాలి. ఇక్కడ మాత్రం అది జరగలేదు. ఎందుకంటే కలెక్టర్తో పాటు ఎస్పీ వచ్చి విప్పు ఆది శ్రీనివాస్ను ఆహ్వానించి వారంతా కూడా జెండా వందనం జాతీయ జెండాను ఎగరవేయాల్సి ఉంటుంది. కానీ నిన్న జాతీయ జెండాను ఎగరవేసిన తర్వాత నెమ్మదిగా వచ్చి ఆ తర్వాత కార్యక్రమం ముగిసే సమయానికి సెల్యూట్ చేసి కలెక్టర్ వెళ్ళిపోవడం ఇది కూడా ఒక వివాదాస్పదానికి కారణంగా మారింది. ఇక విప్పు ఆది శ్రీనివాస్ కూడా కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ తీరుపైన కూడా ఇప్పటికే తనకు సరైన ప్రోటోకాల్ పాటించలేదు, సరైన గౌరవం ఇవ్వడని చెప్పి ఆది శ్రీనివాస్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టులో జరిగినటువంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో సరైన గౌరవం పాటించలేదు, కనీసం తను ఆహ్వానించడానికి కూడా రాలేదని చెప్పి ఇటు ఆది శ్రీనివాస్ కూడా కలెక్టర్ తీరుపైన కొంత గుర్రుగా ఉన్నారు. ఎవరైనా ఏం చెప్పినా కూడా తాను పట్టించుకోలేదు, ఒక మోనార్కుగా కలెక్టర్ వ్యవహార శైలి ఉందనేది అక్కడ ఉన్నటువంటి నేతల్లో వినిపిస్తున్నది. మాత్రం కేవలం అధికార పార్టీ నేతలకు కలుగుతున్నటువంటి ఇబ్బంది, దీంతో పాటు ప్రతిపక్ష పార్టీలకు కూడా అదే తరహాలో ఇబ్బంది కలుగుతుంది. లోకల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కేటీఆర్ కూడా ప్రోటోకాల్ పాటించలేదు, అదేవిధంగా ఏ కార్యక్రమాలు ఆహ్వానించలేదు, ఫ్లెక్సీలను కూడా కార్యక్రమాల్లో ప్రోటోకాల్ ప్రకారం ఏర్పాటు చేయలేదు. ఇదంతా కూడా కలెక్టర్ ఒక రకంగా ఒక వర్గానికే కొమ్ము కాస్తున్నాడని చెప్పి విమర్శలు కూడా బీఆర్ఎస్ నుంచి వ్యక్తమవుతున్నాయి. కేటీఆర్ బొమ్మ పెట్టుకున్నందుకు ఒక హోటల్ను పాంటేలను తొలగించడం గతంలో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అది కాస్త వివాదాస్పదం కూడా అయింది. దీంతో పాటు ఇటు ఒక భూ నిర్వాసితుడు కూడా చిర్లవంచ సంబంధించినటువంటి ఎల్లయ్య భూ నిర్వాసితుడు తను భూమి కోల్పోయాను, తనకు పరిహారం ఇప్పించాలని చెప్పి న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. న్యాయస్థానం ఇచ్చినటువంటి ఆదేశాలను బేఖాతరు చేస్తూ లైట్గా తీసుకోవడంతో న్యాయస్థానం కూడా సీరియస్ అయ్యి వారెంట్ కూడా జారీ చేసింది. ఇలాంటి ఘటనలే కాదు, ఇక కేవలం ప్రజాప్రతినిధులు ప్రజలే కాదు అధికారులు కూడా కలెక్టర్ వ్యవహార శైలితో అడలెత్తిపోతున్నారు. విధులు నిర్వహించాలంటే భయపడుతున్నారు. ఎక్కడ లేని ఆంక్షలు విధించడంతో పాటు ఎప్పుడు వచ్చి తనిఖీలు చేస్తాడు, ఏ రకంగా తమ పైన అటాక్ చేస్తాడు, ఏం చేస్తాడో కూడా అర్థం కాని పరిస్థితి అధికారుల్లో నెలకొంది. ఒక ప్రజాప్రతినిధులకే కాదు అధికారులు సైతం కలెక్టర్ తీరు పైన కొంత అడలెత్తిపోవాల్సిన పరిస్థితి ఉంది. కనీసం కలెక్టర్ను క్వశ్చన్ చేద్దామని కూడా అవకాశం లేని పరిస్థితి. ఇటు ప్రజాప్రతినిధులు ప్రధానంగా అధికార పార్టీ నేతలు మాత్రం కలెక్టర్ తీరుతో కొంత అవమానాలు గురవుతున్నట్టుగా తెలుస్తుంది. వారు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. తమ ప్రోటోకాల్ విషయం కావచ్చు, తమను చూసే తీరు కావచ్చు, ఇవన్నీ కూడా కేవలం ఉన్నతాధికారులకు దృష్టి తీసుకెళ్తున్నా. ఇవన్నీ కూడా ఐ డోంట్ కేర్
అనే తరహాలోనే కలెక్టర్ వ్యవహార శైలి ఉందనేది నేతల్లో వినిపిస్తున్నటువంటి మాట. ఈరోజు కూడా బీసీ సంఘాల నేతలు కలెక్టర్ తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేయడం జరిగింది. గతంలో కూడా కలెక్టర్ పైన ఫిర్యాదులు వెళ్ళాయి. సోషల్ మీడియా వేదికగా చాలామంది కూడా కలెక్టర్ పైన ఇటు సెటైర్లు కూడా వేస్తున్నటువంటి పరిస్థితి. అయినా కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాత్రం వ్యవహార శైలి మాత్రం మారడం లేదు. అతను వ్యవహరిస్తున్న తీరు కావచ్చు, ప్రోటోకాల్ కావచ్చు, ప్రజాప్రతినిధులకు గౌరవం ఇవ్వకపోవడం కావచ్చు, ఇవన్నీ కూడా విమర్శలు తావిస్తుంది. సందీప్ కుమార్ ఝా పైన ఇటు సీఎం రేవంత్ రెడ్డి దృష్టి కూడా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు చేస్తున్నారు. ప్రధానంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఏదైనా సమస్యను వివరించడం కావచ్చు, ఆ సమస్యను దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరిన సందర్భంలో కొంత అతను ఇచ్చేటువంటి రిప్లై కావచ్చు, ఇవన్నీ కూడా కొంత ప్రతికూలంగా ఉంటున్నాయి. తమకు అనుకూలంగా పనిచేయడం లేదని చెప్పి అధికార పార్టీకి సంబంధించిన నేతల్లోనే వినిపిస్తున్నమాట. నిన్న ఆది శ్రీనివాస్కు జరిగినటువంటి అవమానం విప్పుగా కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, సిరిసిల్ల సంబంధించినటువంటి ఒక గౌరవ ప్రతినిధి కావచ్చు, అతను ఆదరైన సందర్భంలో అతనికి పూర్తి స్థాయిలో గౌరవం లేదు, ప్రోటోకాల్ పాటించకపోవడం మాత్రం ఇటు బీసీ సంఘాలు మాత్రం సిరిసిల్లలో ఆందోళన కొనసాగిస్తున్నాయి. కలెక్టర్ తీరు మార్చుకోవాలని చెప్పి స్థానికంగా ఉన్న నేతలు కాదు, పబ్లిక్ అంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇటు ఒక రకంగా మోనార్కు శైలిలో కలెక్టర్ వ్యవహరిస్తున్నారనేది మాత్రం సిరిసిల్ల జిల్లాలో కలెక్టర్ పైన వినిపిస్తున్నటువంటి మాటగా చెప్పుకోవచ్చు. సుమిత్ర, థ్యాంక్ యూ సతీష్ ఫర్ ద అప్డేట్స్.